వరంగల్ జిల్లా దామరవంచ గ్రామంలో సర్పంచుల ప్రమాణ స్వీకారం తీవ్ర ఆందోళనకు దారితీసింది. మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల నుజావతు స్వాతి 3 ఓట్లతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ మద్దతుదారులు డిమాండ్ చేయడంతో అధికారులు మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించారు. అందులో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ మద్దతుదారులు సనప సుజాత విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఇద్దరు నేనంటే నేనంటూ సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇరువురు తమ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోషల్ మీడియాలో ఆహ్వానాలు పంపించారు. ప్రస్తుతం ఆ ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో దామరవంచ గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం ఉత్కంఠను రేపుతోంది. ఇరువురు అభ్యర్థులు గెలిచినట్లు ధృవపత్రాలు చూపటంతో సమస్య మరింత ఉధృతంగా మారింది. అయితే రిటర్నింగ్ అధికారి మాత్రం కాంగ్రెస్ మద్దతుదారులు సనప సుజాత గెలిచినట్టు ధృవీకరించారు. భారీ బందోబస్తు నడుమ సుజాతతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను. 3 ఓట్లతోటి గెలిచిందని మేడం చెప్పి గెలిచి ఫామ్ ఇచ్చి బయటకు సరే పోమని చెప్పారు. వచ్చినాక బయటకు వచ్చినప్పుడు బయట నిలబడ్డప్పుడు మళ్ళీ ఏమో సార్ వాళ్ళు వచ్చి అందరు ఇక లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినాక తర్వాత ఏం జరిగింది నాకైతే తెలియదు. నాకైతే మేడం అయితే ఫామ్ ఇచ్చి బయటకైతే వెళ్ళిపోమ్మ నువ్వు బయట నిలబడమని చెప్పారు. సిఏ గిట్లా సార్ వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చి లోపల అందరూ పోయినాక తర్వాత లోపల ఏం జరిగింది నాకైతే తెలియదు. అదే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలము దామరవంచ గ్రామము సంప సుజాత సర్పంచ్ అభ్యర్థినిగా 1 ఓటుతో గెలిచాను. అవతల పార్టీ వాళ్ళు మేమే గెలిచామని తప్పుడు ప్రచారం చేస్తూ వాట్సాప్ ఫేక్ చేస్తున్నారు. చట్టపరినిధిగా న్యాయం చేయాలి అధికారులు. ఎన్నికల రోజు ధృవపత్రము మాకు మేడం గారు రాసి ఇచ్చారు. అవతల పార్టీ వాళ్ళు మరి మేము ఓడిపోయామని సైన్ చేసి వెళ్ళారు. 1 ఓటుతో మేమే గెలిచాము. సర్పంచ్గా మరి మేము గెలిచామని మేడం గారు ఇక ధృవపత్రం ఎన్నికల పత్రము మాకు రాసి ఇచ్చారు. అభ్యర్థిగా నేను ఈరోజు ప్రమాణ స్వీకారము ఉంది. దీనికి కూడా చాలా ఆటంకపరుస్తున్నారు. మేము ఇప్పుడు వచ్చాము.